ఫుడ్ తినేసి డమ్ షరాడ్స్ ఆడడానికి హోరాహోరీగా రెడీ అయ్యాం. గేమ్ కేక. సాహసం 2000 years later. యశ్వంత్పూర్ సి శివమొగ్గ. వచ్చేసామండి మొత్తానికి బెంగళూరు యశ్వంత్పూర్ స్టేషన్కి. రైల్వే స్టేషన్ ఎదురుగానే మెట్రో స్టేషన్ కూడా ఉంది. మెట్రో ఎక్కి మేము దీపాంజలి నగర్ అని ఇంకొక మెట్రో స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళే దీంట్లో ఉన్నాం. యశ్వంత్పూర్ మెట్రోకి వచ్చాము. అరుణాచలం వెళ్ళే దారిలో ఉన్నాం. నమ్మ మెట్రో అనేది ట్యాగ్ లైన్ యూజ్డ్ బై బెంగళూరు మెట్రో. నమ్మ మెట్రో అంటే మన మెట్రో అని అర్థం. నమ్మ బెంగళూరు. टेक्नीशियन लोग का भी औषधि भी ना అక్కడికి వచ్చాను తెలుసా, జోకర్ సినిమా షూట్ చేశారు కదా, అక్కడికి వచ్చు. జోకర్ ఎదుగో వీడే. సిటీ ఎంటర్ అయిన వెంటనే అసలు చాలా మంచి టెంపుల్ వాసన మొత్తం అంతా వచ్చాయి. అసలు మాకు భలే ఫ్రెష్గా అనిపించింది. ఇదిగో ఇప్పుడు టిఫిన్ కోసం మేము యాతన. దీపాంజలి నగర్ దిగాక ఇంకొంచెం దూరం నడవాల్సి వచ్చింది. ఆ ఎంట్రన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. స్ట్రీట్ ఫుడ్ తినద్దాం అనుకున్నాం కానీ అసలు ఏం బాగాలేవు. ముందుకు వస్తే కదంబా అని ఒకటి కనిపించింది బస్ స్టాప్లోనే, నీట్గా ఉంది. నేనైతే పోహా చివడ అనే ఒక బెంగళూరు డిష్ పెట్టాను. తీయగా ఉంది, మిక్చర్లా ఉంది. అది తిన్నాను మొత్తానికి. బస్ డ్రైవర్ వెంటనే ఫోన్ చేశాడు. అందరం కూడా టిఫిన్ ఫాస్ట్గా తినేసి కూర్చుండిపోయాం. మొత్తానికి సెట్ అయిపోయాము. ప్రయాణం జరుగుతుంది 5 గంటల సేపు జర్నీ. కానీ దారిలోని ఈ ముందున కూర్చున్న పాప మాత్రం భలే అల్లరి పెట్టింది. భలే ఆడుకున్నాం కూడా మేము అందరం. మొత్తానికి బస్ జర్నీ కంప్లీట్ అయింది. అక్కడి నుంచి ఆటో ఎక్కి రూమ్ తీసుకున్నాం. అక్కడికి వెళ్తున్నాం మేము. దీపాలు వెలిగించి దండం పెట్టుకొని అక్కడి నుంచి ప్రశాంతంగా ఒక 2 ఇడ్లీ తినేసి దీనికి స్టార్ట్ అయ్యాం ప్రదక్షిణకి. ఇలా కింద పంచి కట్టుకొని ఫస్ట్ టైం ప్రయత్నించాను. మామూలుగా ముందున్న నడిచే వాళ్ళు కూడా అలా నడుస్తున్నారని ట్రై చేశాను. అలాగా దగ్గర ఒక 45 నిమిషాల వరకు మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కాకపోతే కాస్త వెనక్కి వెళ్ళి మళ్ళీ మేము రెయిన్ కోట్స్ తెచ్చుకొచ్చి అందరం వేసుకొని మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. బౌలింగ్ వేసుకున్నాను చెప్పు. పాము
ఇంకా ప్రదక్షిణం కంప్లీట్ అయిపోయింది. నాట్ మోర్ దెన్ 2 కిలోమీటర్స్. దీపాలు ఎక్కడైతే వెలిగించామో అదే స్పాట్కి మళ్ళీ మేము నడుచుకుంటూ వెళ్ళి కంప్లీట్ చేసుకున్నాం. అసలు కోవెల మాత్రం సూపర్. దర్శనం అయిపోయింది. చక్కగా అందరం బయట చాలాసేపు కూర్చున్నాం, ప్రసాదం తిన్నాం. దర్శనం అయిన వెంటనే మేము అందరం కూడా కాస్త బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఇంకా రమణాశ్రమానికి బయలుదేరాం. యాక్చువల్గా రమణాశ్రమంలో వీడియో రికార్డింగ్కి అనుమతి లేదు. సో మేము ఎప్పుడైతే ఈ ట్రెక్కింగ్ స్పాట్కి ఎంటర్ అయ్యామో మేము ఇంకా రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాం. నేను తప్పకుండా అయితే మాత్రం రమణాశ్రమాన్ని ఎవరినైనా మిస్ చేయొద్దని చెప్తాను. కోవిల దర్శనం చేసుకున్నా కూడా రమణాశ్రమాన్ని ఎవరు కూడా దయచేసి మిస్ చేయొద్దు. చాలా ఒక అద్భుతమైన అనుభూతిని మీరు పొందుతారు. ఈ మౌంటైన్కి మాత్రం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉన్నది అండ్ ఎనర్జీ కూడా. ఎందుకంటే ఏమైనా జంతువులు సహజంగా మనం ఎక్కుతున్నప్పుడు ఏమైనా కోతులు గట్రా అటాక్ చేస్తాయేమో అనుకున్నాం. అవి అటాకింగ్ నేచర్లో అయితే ఏమనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ దారి మధ్యలో కొన్ని కుక్కలు కూడా కనిపించాయి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఓకే, స్మైల్. బ్రో అది అటాక్ చేసేలా ఉంది. స్టార్టప్లో నువ్వేంటి ఇలా చేస్తావు? స్టార్టప్ బ్లాగ్ స్టార్ట్. ఫైవ్ 30 అయినా ప్రాబ్లం లేదు. అరుణాచలం ఈ ట్రెక్కింగ్ దీంట్లో 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వ్యూ పాయింట్, మనం ముందు ఆల్రెడీ క్రాస్ చేసుకొచ్చాం. సెకండ్ వచ్చేసరికి స్కందాశ్రమం. ఇక్కడ లోపల రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మగారికి లిబరేషన్ ఇచ్చిన స్పాట్ ఒకటి ఉన్నది. స్కందాశ్రమం ఆపోజిట్లో మనం ఒక డౌన్ కనిపిస్తుంది. అది దిగే కొద్దీ మనం వెళ్ళేది ఏంటంటే విరూపాక్ష కేవ్. విరూపాక్ష అనే పేరు వచ్చేసి ఒక ఋషిది. ఆయన తాలూకా సమాధి ఆ కేవ్లో ఉన్నది. రమణ మహర్షి గారు చాలా టైం ఆ విరూపాక్ష కేవ్లో ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమం కానీ స్కందాశ్రమం కానీ
లేదా విరూపాక్ష కేవ్ కానీ. ఈ 3 కూడా ఫోటోగ్రఫీ కానీ వీడియోలు తీయడానికి కుదరదు. సో మేము రికార్డ్ చేయలేదేమీ కూడా. కాకపోతే ఎవరైనా సరే వచ్చి తప్పకుండా దీన్ని విజిట్ చేయాలి. ట్రెక్కింగ్ అయిపోయిన వెంటనే అందరం బస్సులో సెటిల్ అయిపోయి ఎకఎకలు పక్కపక్కలు గేమ్స్, పాటలు, ఆటలు అన్నీ కూడా. మొత్తానికి ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి. మీరు కూడా తప్పకుండా అరుణాచలాన్ని డెఫినెట్గా విజిట్ చేయాలండి.